ఓవ్యులేషన్ డే ఎలా కన్సిడర్ చేస్తారు? ఓవ్యులేషన్ డే అంటే ఏంది? ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటి రీసెంట్ ఇప్పుడున్న జనరేషన్‌కి ఏంటి ఓవ్యులేషన్ డే అండ్ పర్టిక్యులర్ టైమ్‌లో అయితేనే పర్టిక్యులర్ టైమ్‌లో బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ వల్ల కానియండి, ఆ టైం చెప్పండి. సో, ఆ టైంలో మేము ఇంటర్‌కోర్స్ అంటూ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మాకు కరెక్ట్ గైడెన్స్ కావాలి అని చెప్పి చాలామంది వస్తారు. సో, వాళ్ళందరికీ కాదు, నార్మల్ పీపుల్‌కి కూడా ఎప్పుడు ఏ విధంగా ఓవ్యులేషన్ కన్సిడర్ చేయాలి అనేది చెప్పదలుచుకున్నాను. సో, ఓవ్యులేషన్ అనేది మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం జనరల్లీ ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి మోస్ట్ కామన్ వచ్చేసి మీకొచ్చే క్యాలెండర్ పీరియడ్ ప్రకారము మెన్స్ట్రువల్ సైకిల్‌ని డే 1 ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్‌ని డే 1 కింద కన్సిడర్ చేసినట్టయితే మీకొచ్చే 9th డే ఆఫ్ పీరియడ్ నుంచి 19th డే ఆఫ్ పీరియడ్ అనేది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. అంటే చాలా ఎక్కువ కామన్‌గా జరిగే అండ ఉత్పత్తి జరిగే టైం అంటూ 9th డే నుంచి 19th డేకి కన్సిడర్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. కానీ కొంతమందికి ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు అంటే కొంతమందికి 21 డేస్ సైకిల్ ఉండొచ్చు, కొంతమందికి 40 డేస్ సైకిల్ ఉండొచ్చు. వీళ్ళకి ఈ పద్ధతి అంటూ పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఈ పద్ధతి పాటించినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది తెలుసుకొని దాన్ని సైకిల్ ప్యాటర్న్ అంటూ మెయింటైన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేసినట్టయితే మీకు ఈ ఓవ్యులేషన్ పద్ధతి ద్వారా కన్సెప్షన్ ఈజీ అవుతుంది.